ఆగరా చాలా కృష్ణ చెప్పాలని తెలియదు నేను చెప్పేది. నువ్వు తీసుకోలేవా? తీసుకో. ఎక్కడున్నా నేను? నా బండి ఏది? ఏమైంది నాకు? చుట్టూ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. హలో మాస్టారు, హలో. నేనేంటి ఇక్కడున్నా? నువ్వు చావబతికి మధ్యలో ఉన్నావు. నేను చావడం ఏంటి? నాకు చిన్న వయసే కదా, నేనేం చేశాను? నువ్వు చేసిన ఎవరు నువ్వు? యశోద కుమారుణ్ణి, రాధకు ప్రేమికుణ్ణి, బృందావనికి ఒకే ఒక్క కృష్ణుణ్ణి. కృష్ణుడువా? నువ్వేంటి? నీ గెటప్ ఏంటి? ట్రెండ్ ఫాలో అవుతా మీకే కాదు బ్రో, మాకు వచ్చు. అప్పుడు ట్రెండ్ కల, ఇప్పుడు ట్రెండ్ కల. అయితే ఏంటి? నేనేం రాక్షసుని కాదు కదా నన్ను చంపేయడానికి. ఒకప్పుడు చెడు అనేది రాక్షస రూపంలో ఉండేది. వాళ్ళు చంపడానికి శివుడు, విష్ణువు, దుర్గా వివిధ రూపాలు దాచి సంహరించేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. చెడు అనేది మనిషి రూపంలోనే ఉంది. మనిషి రూపంలో ఉంటా? నాకేం అర్థం కావట్లా. ఏం మాట్లాడుతున్నావు? అర్థం కావట్లేదా? అర్థమయ్యేలా నేను చెప్తా. మనిషిలో ఉండే ఈర్ష, ద్వేషం, కోపం, స్వార్థం ఇవే మనిషిని ఒక రాక్షసులా మారుస్తుంది. తను ఎదగాలని, ఇతరులను తొక్కేస్తున్నాడు. డబ్బు సంపాదించాలని వ్యామోహంలో పడి తను తానే మోసం తీసుకుని తినే తిండిని కూడా కష్టం చేస్తున్నాడు. ఇవన్నీ మారాలి. ఇవన్నీ మారాలంటే ఆ మార్పు నీతోనే మొదలవుతుంది. నా ఒక్కడి వల్ల ఏం మారుతుంది? ఒక్కడి వల్ల ఏం మారుతుందా? అభిమన్యుడు కూడా ఒక్కడే. మహాభారతం యుద్ధంలో పద్మవ్యూహాన్ని ఛేదించి కౌరవులకు కర్ణుడు కూడా ఒక్కడే. ధనుర్విద్యలో అర్జునుడు మించిన వాడని ఎదురెళ్ళి నిరూపించాడు. హనుమంతుడు కూడా ఒక్కడే. సప్త సముద్రాలు దాటి లంకకు చేరి లంకా దహనం చేశాడు. వినాయకుడు కూడా ఒక్కడే. తల్లికిచ్చిన మాట కోసం ఆ శివుడితోనే పోరాడు. పడతాను మళ్ళీ. ఆ మార్పు కోసం తొలి అడుగు నువ్వు వేయి. నీ వెనక నేనుంటా. ఇక్కడి నుంచి అన్ని మంచి పనులు చేయి. స్వార్థాన్ని విడిచిపెట్టు. వీలైనంత వరకు ఇతరులకు సాయం చేయి. అందరినీ గౌరవించు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండు. ధర్మాన్ని రక్షించు. ఆ ధర్మమే నేను రక్షిస్తుంది. అలాగే స్వామి. స్వామి
గుడ్ అండ్ ఈవిల్ అనేవి మనిషిలోనే ఉంటాయి.